ఇప్పుడు ఏమైందనరా అంత సీరియస్ అయ్యావు? సారీ చిన్ను. పోన్లే బావా, అందరం వచ్చేసాం కదా, కొంచెం కూల్ అవ్వు. అమ్మా 1 అవర్లో రీచ్ అయిపోతాం. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మైనర్ స్ట్రోకే, వరి అవ్వాల్సిన పనేం లేదు. ఆయన కొంచెం టెన్షన్ పడకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ. ఒరే అన్నయ్య, నాకు ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉందిరా, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. లేదే, ఆల్రెడీ అడిగాను, మాట్లాడడం కుదరదు అన్నారు. టైంకి అంకుల్ వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అమ్మో తలుచుకుంటూ ఉంటే చాలా భయం వేస్తుంది. చిన్నప్పటి నుంచి మన ధైర్యం అమ్మా నాన్నేరా. ఈ ఏజ్లో మనమే వాళ్ళకి ధైర్యం అవ్వాలి. డాక్టర్ ఏమన్నాడ్రా? ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటమ్మా, మైనర్ స్ట్రోకే అంట. డాడీకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా చూసుకుంటే చాలా అన్నారు. మీ ఇద్దరు ఎంత చెప్పినా మీ నాన్న మా మాట వినిపించుకోరు. ఆయన డిశ్చార్జ్ అయ్యాక ఎటు వెళ్ళకుండా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు పక్కనుంటే చాలు, మీ నాన్న ధైర్యంగా ఉంటారు. అమ్మా, కింద అంకుల్ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు, నేను వెళ్ళి చెప్పొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, సరేనా? మమ్మీ జావ తెస్తానని అటే వెళ్ళిపోయిందమ్మా. తీసుకొస్తుందిలే గాని డాడీ, ఇవాళ మీకు ఒక కొత్త కొరియన్ సిరీస్ చూపిస్తా. అదెంత నచ్చుతుందంటే మీరు అయిపోయే వరకు వదిలిపెట్టరు. నాకు ఓపిక లేదమ్మా, వదిలి. ఆహా, ఇప్పుడు చూస్తారా చూడరా? చిటితల్ల అడ్రస్ తప్పుతుందా? నానా మెడిసిన్స్ వేసుకున్నారా? డాక్టర్ పక్కనున్నాక మెడిసిన్స్ వేసుకోకుంటే ఊరుకుంటుందా? ఒరే అన్నయ్య, నేను నాన్న ఇప్పుడు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు పోయి ఇక్కడ నుంచి డిస్టర్బ్ చేయకు. నేనేం నీకోసం రాలేదు, అయినా శుభ్రంగా టీవీ పెట్టచ్చు కదే, అందరూ హ్యాపీగా చూడొచ్చు. నువ్వు కూడా వచ్చి చూడరా, మేము చూస్తుంది కొరియన్ డ్రామా. నీ కొరియన్ పిచ్చి నాన్నకు కూడా అంటిస్తావా? నానా మీరు రండి, మనం శుభ్రంగా తెలుగు సినిమా పెట్టుకుని చూద్దాం. మీ ఇద్దరికి ఏజ్తో పాటు అల్లరి కూడా పెరిగిపోతుందిరా. కాదు నాన్న, ప్రతిసారి ఫస్ట్ వాడేదో ఒకటి స్టార్ట్ చేస్తాడు, అప్పుడు నాకు కోపం వస్తేనే నేను అంటా. ఉసై నువ్వు ఆపుతావా? నానా ఈ టైంలో చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. నీకు జాబ్ నచ్చకపోతే వేరే జాబ్ వచ్చాక మానేయరా, అంతేగాని ఆలఫీసడం జాబ్ మానేస్తానంటావేంటి? ఆఫీస్ మారడం కాదు నాన్న, జాబే మానేసి మన బిజినెస్ చూసుకుందామని ఫిక్స్ అయ్యాను. అవును నాన్న, నాది కూడా ఎటో ఒక 1 yearలో బీటెక్ అయిపోతుంది కదా, తర్వాత నేను అన్నయ్య కలిసి మన బిజినెస్ చూసుకుంటాం. నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అవును నాన్న. మిమ్మల్ని ఇంత చదివించింది మీకు ఇష్టమైన ఫీల్డ్లో సెటిల్ అవుతారనమ్మా. అయినా మీకు ఈ ఏజ్లో ఈ బిజినెస్లో ఎందుకురా? ఇప్పుడు ఏమైందని బాగా నమ్మిన వాళ్ళు ఏదో మోసం చేశారని లైట్గా స్ట్రోక్ వచ్చింది. దీనికోసం ఇంత పెద్ద డెసిషన్సా? అలా అని కాదు నాన్న, ఎవరి కిందో కష్టపడి డే నైట్ వర్క్ చేయడం బదులు మీ దగ్గరే బిజినెస్ చూసుకుంటూ ఉండొచ్చు కదా. అవును నాన్న, వాడెవడో కంపెనీ కింద ఒక కట్టప్పలా పనిచేస్తున్నాడు. అదే మన కంపెనీ అనుకో, హ్యాపీగా వర్క్ చేస్తాడు. మీరు కూడా వాడిని గైడ్ చేస్తూ చక్కగా ఇంట్లో ఉండొచ్చు. మీ అమ్మలా రోజు ఇంట్లో ఉండడం నా వల్ల కాదురా, పోర్ ఫీల్ అవుతా. ఇప్పుడు ఏమైంది, మీ జాబ్స్ మీరు చేసుకోండి. రేపు మనవడో మనవరాలో వచ్చాక రిటైర్ అయ్యి హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటా. ఒరే అన్నయ్య, డాడీ ఇలానే అంటారు కానీ మనం ఈ జాబ్ కోసం అర్జెంట్గా మన రెజ్యూమే డాడీకి మెయిల్ చేసేద్దాం. కల్పన, అమ్మ పిలుస్తుంది నిన్ను. నేను సేమియా ఉప్మా చేస్తున్నా, అది అయ్యాక వస్తాను. నువ్వు అలాంటి ప్రయోగాలు చేయొద్దనే పిలుస్తుంది.
హలో. ఏంటి బిజీనా? లేదు, చెప్పు. అంకుల్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే బానే ఉంది. కాకపోతే 2 days తర్వాత ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. హాస్పిటలా? అరే సార్ నేను కూడా రానా హాస్పిటల్కి? ఏయ్ వద్దు, నువ్వొచ్చేం చేస్తావు? నేను చూడాలనుంది దివ్య. ఇలాంటి టైంలో నీ పక్కన ఉండాలనుంది. అంటే అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు కదా. సరేలే, ఫ్రీ ఉన్నప్పుడు చెప్తా, అప్పుడు కలుద్దాం, ఓకేనా? ఏమో, మా డాడీ అయితే డైలీ నీ గురించే అడుగుతున్నాడు. దివ్య టైంకి తింటోందా, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది, వాళ్ళ డాడీకి ఎలా ఉంది అని. చూసావా, అంకుల్కి నీకంటే నేనంటేనే ఇష్టం. నువ్వంటేనే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం అంటే ఇష్టం. అందుకే ఎప్పుడొచ్చి కలవాలా అని వెయిట్ చేస్తున్నాడు. ఏంటో అబ్బా, ఆ రోజు తొందరగా వస్తే బాగుండు. దివ్య ఒకసారి ఇలారా. అమ్మా వస్తున్నా. సరే, మా అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. సరే, నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా చిట్టి నాయుడు. సరే సరే, వెయిట్ చేస్తూ ఉండు. ఏయ్ ఏంటే నీ గోలా? ఎక్కడుందో. ఉసేయ్, ఏంటి ఓవర్ యాక్షన్? ఏం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ వస్తానని చెప్పించిను, అందుకే వెయిట్ చేస్తున్నా. అయితే వస్తారు కదా, ఇంత వెయిట్ చేయాలా? అలా కాదు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఒక 30 minutes లో వచ్చేస్తామని చెప్పారు. 30 minutes అయింది, ఇంకా రాలేదేంటని చూస్తున్నా. మనం ఎక్కడికైనా బయటకు వెళ్తామేమో అని అలా అంటారు. పద అక్కడ వెయిట్ చేద్దాం. హ్మ్. అరే, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం కదా, ఎంత రిలీఫ్గా ఉందో. మళ్ళీ ఇంకేం కొత్త ప్రాజెక్ట్ వస్తుందో చూడాలి. చైతు చెల్లేదురా. అరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. డాడీతో ఉందమ్మా. అవునా? హ్మ్. అదేంట్రా అదలా పిచ్చిదానిలో తిరుగుతూ ఆలోచిస్తుంది? ఆంటీ వస్తానన్నారంటమ్మా, ఆ. అందుకే వెయిట్ చేస్తుంది. అబ్బో, సడన్ గా వాళ్ళ అమ్మ మీద అంత ప్రేమ వచ్చిందేంటి? ఎక్కడుండిపోయింది మమ్మీ? అమ్మా! అసలే అన్నయ్య కొంట్లో బాలేదు. అమ్మా అమ్మా అని అరుస్తావంటే నీకు ఈ జన్మకు బుద్ధి రాదు. నీకోసం ఎంత ప్రేమగా ఇక్కడ వెయిట్ చేస్తుంటే అలా అనేస్తావేంటి మా? ఇంకా నయం, ఇంటి ముందు దిష్టి బొమ్మలా నిలబడలేదు. సంతోషం. బాగైంది, పెద్ద పంచే పడింది. పాపం ఊరుకోరా, ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటావు. అన్నయ్యకి ఎలా ఉంది వదినా? బాగానే ఉన్నారు. దివ్య అయితే వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది, చాలా బాగా చూసుకుంటోంది. హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి చూసిన దివ్యకి వాళ్ళ నాన్న అంటే చాలా ప్రాణం. అవును. అవునంటీ, డాక్టర్స్ కూడా డాడీకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా జాగ్రత్త చూసుకోమన్నారు. చెల్లి వల్లే డాడీ ఇప్పుడిప్పుడే టెన్షన్ అన్ని మర్చిపోయి రిలాక్స్గా ఉంటున్నారు. తమ్ముడు కూడా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వచ్చి ధైర్యం చెప్పి పెడుతున్నాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఆ మాత్రం చెప్పడా ఏంటి? ఆంటీ వెండిని ఎందుకో వెయిట్ చేయమన్నారంట, ఇంత నుంచి అక్కడే వెయిట్ చేస్తుంది. దాని బొంద, నేను వస్తున్నా అని చెప్పి ఏం వెరైటీ వంట చేస్తుందో అని నేను వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పా. మట్టి బుర్ర. పోండి, ఎప్పుడు నా వంటల గురించి జోక్స్ వేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు పెద్ద షెఫ్ అయి చూపిస్తా. అల్లుడు జోకేసింది, నవ్వు. అవునండి. ఏంటాంటీ, కల్పన మీదేవో పంచులేస్తున్నట్టున్నారు? దివ్యాన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. మమ్మా! చొంప పగులుతుంది. కలర్ గురించి కాదు, క్యారెక్టర్ గురించి చెప్తున్నా. అంతే ఆంటీ, మీరు అలా ఫిక్స్ అయిపోండి. మాకెంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటది. అవునవును, అల్లరి కూడా ఎక్కువే. మా దివ్య అంత అల్లరేం చేయదులేండి. ఆంటీ, అది చేసే అల్లరి మీరు చూడలేదు. మీ దగ్గర చాలా ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తుంది. పోన్లే, మా దివ్య అల్లరి చేసినా అందంగా ఉంటది. ఇప్పుడు చెప్పరా? ఆంటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి బతికిపోయావు. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. ఘోరం. తమ్ముడు ఆఫీస్ అయ్యాక ఇటు వస్తానని చెప్పాడా? నన్ను తీసుకెళ్ళడానికి కాకపోయినా వాళ్ళ ఫ్రెండ్ కోసం అన్న వస్తాడు కదా వదినా. అవును, అది నిజమేలే. ఈ టైంలో మనవడో మనవరాలో ఉంటే బాగుండేది. వాళ్ళతో ఆడుకుంటూ ఆయన హ్యాపీగా అన్ని బాధలు మర్చిపోయేవారు. అయినా ముందు దివ్య పెళ్లి హడావుడి స్టార్ట్ చేస్తే కూతురు పెళ్లి ఆనందంలో అన్నయ్య అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటారు వదినా. సంబంధాలు వస్తున్నాయి కానీ ఈ టైంలో ఇలా జరిగింది. చూడాలి మీ అన్నయ్య ఏమంటారో. చూడాలి కాదు వదినా, చూద్దాం. నువ్వు కూడా ఒక మాట అన్నయ్యకి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. ఆయన ఏమంటారో కానీ దివ్య మాత్రం పెళ్లికి టైం కావాలి, సెటిల్ కావాలి అంటోంది. దాన్ని ఒప్పించడమే కష్టంగా ఉంది వదినా. పిల్లలు పెళ్ళంటే నాకిప్పుడే వద్దనే అంటారు. నాకు పెళ్లి చేయని వాళ్ళు ఎందుకు అడుగుతారు? ఏమో, దేవుడి దయ వల్ల దానికి మంచి సంబంధం కుదిరితే చేసేయడమే మంచిది వదినా. కరెక్టే అన్నారు వదినా. సరే, ముందు వంట స్టార్ట్ చేద్దాం. చేద్దాం.
గేమ్ ఆడుతున్నావా డార్లింగ్? ఏం డార్లింగ్ కనిపించట్లేదా? గేమే ఆడుతున్నా. ఇప్పుడేంటి? వావ్ సూపర్. లైఫే ఒక పక్క గేమ్ అవుతుంటే నువ్వు అవన్నీ పక్కన పెట్టి గేమ్ ఆడుతున్నావు చూడు. సూపర్ డార్లింగ్, సూపర్. అన్నిసార్లు సూపర్ అనకు. అయినా నా లైఫ్కి ఏమైందని డార్లింగ్? బానే ఉంది కదా ఇప్పుడు. ఒరే పిచ్చోడా, దివ్య హ్యాపీగా ఉందా? వాళ్ళ ఇంట్లో అంతా బాగుందా? అంత జరిగాక వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఎట్లుంటారు డార్లింగ్? ఇప్పుడిప్పుడే అంత మెల్లగా సెట్ అవుతోంది. ఈ 1 వీక్లో ఒక్కసారైనా కలిసి మాట్లాడావా? డైలీ కలుద్దామని అడుగుతున్నా డార్లింగ్. ఫ్రీ అయ్యాక తనే కలుస్తా అంటోంది. ఫినిష్. నువ్వేం లవర్రా? నీ మామకి హెల్త్ బాగా లేక నీ లవర్ ఏడుస్తుంటే నువ్వు ఫ్రీ అయ్యాక కలుస్తావా? ఫ్రీగా ఉన్నప్పుడు ఎవడైనా కలుస్తాడు. తన బాధలో తన పక్కనున్నవాడే తనవాడు. ఏం లవర్రా నువ్వు? చూడు డార్లింగ్, నన్ను రెచ్చగొట్టకు. అయినా డైలీ దాన్ని ఫస్ట్ అడిగేది నన్ను కలుస్తావా, నాకు చూడాలని ఉందని. అయినా ఇలాంటి టైమ్స్లో తన్ని డిస్టర్బ్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు డార్లింగ్. రేపు తనొచ్చి నువ్వంటే ఇష్టం లేదని చెప్తుంది. తనని ఫోర్స్ చేయటం ఇష్టం లేక తను బ్రేకప్ చెప్తే నువ్వు ఓకే చెప్తావా? మహాప్రభు, నాకున్న టెన్షన్లు సరిపోనట్టు నువ్వు కొత్త టెన్షన్లు పెట్టకు. నా బాధలేవో నేను పడతాను కానీ ముందు ఆకలైతోంది, దాని సంగతి చూడవా? రే స్టూపిడ్ లవర్, మీ అమ్మ కానీ బతికి ఉంటే నేను చెప్పిందే తను కూడా చెప్పేది. నీకిప్పుడు అర్థం కాదురా. పాపనడుగు చెప్తుంది. పిచ్చోడా. ఏమే హ్యాపీ, నువ్వేమంటావు? నువ్వు నీ బుంగమూతి ఆగు. రే, ఈ సిగరెట్ తాగేలోపు నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతా, నీ ఇష్టం. టైంకి దొరికారు ఇద్దరు. హాయ్ చైతన్య. హాయ్ దివ్య. రేయ్, నీ ముఖం చూస్తుంటే చిరాకు వస్తుంది. కొట్టే వరకు తెచ్చుకోక ఇక్కడే దొబ్బే. అరే నేను వెళ్ళిపోవడానికి రాలేదురా, వెళ్లే ముందు మీ ఇద్దరికి ఒక మాట చెప్పడానికి వచ్చాను. నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద అనవసరంగా ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేయకు. మూసుకొని వెళ్ళిపో. మూసుకొని వెళ్ళిపోవాలా? ఓకే. మీ డాడీకి హార్ట్ స్ట్రోక్ ఏదో వచ్చిందంట కదా, గుండె బాగానే కొట్టుకుంటుందా? అయినా మీరు చేసే పనులకి ఇంకా గుండె ఆగిపోలేదా? రేయ్, ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడితే చంపేస్తాను నా కొడక. చంపేస్తావా? నిజంగా చంపేస్తావా? నీ చెల్లిలో మ్యాటర్ మీ డాడీకి ఇంకా తెలియదంట కదా, చెప్పమంటావా? చెప్తే మీ డాడీ గుండె ఆగిపోద్దేమో. నీకు నేను ప్రాణం వార్నింగ్ ఇచ్చే కూడా సిగ్గురాలే కదా. నువ్వేంట్రా చెప్పేది? నేనే మా డాడీకి చెప్పేస్తా. హో, నువ్వు చెప్పేదానివైతే ఎప్పుడో చెప్పేదానివి. ఇప్పుడు కూడా చెప్పు. ఎందుకో తెలుసా? ఎక్కడ మీ డాడీకి ఇంకో స్ట్రోక్ వచ్చి పోతాడేమో అని భయం. రేయ్, ఇంకొక మాట గాని మా నాన్న గురించి మా చెల్లి గురించి మాట్లాడితే పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడను, చంపేస్తాను. చంపేస్తావా? రారా చంపే. అసలు నీలంటే ఒక సైకో శాడిస్ట్లని చెప్పుతో కొడితే చెప్పుకున్న వాల్యూ కూడా తగ్గిపోద్ది. ఆ రోజు నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను ప్రణవ్ నీకు వార్నింగ్ ఇచ్చాం. ఫ్రెండ్షిప్ వాల్యూ తీసేసావు కాబట్టి వీడు నీకు వార్నింగ్ ఇచ్చాడు. ఆయన నీలాంటోని మారుద్దాం అనుకుంటే నీటిలో నీడని వెతుక్కోవడమే. పదరా అన్నయ్య, మనం వెళ్ళిపోదాం. మాటలతో చెప్తే వెండేడు. ఆ రోజు నాకు 2 తైలిస్తే అప్పుడు వింటాడు. వద్దురా అన్నయ్య, వాడికిట్టు కామన్ సెన్స్ లేదు, మనకుండాలి కదా. పదా. క్లబ్ దగ్గర కనిపిస్తావు కదా, అప్పుడు చెప్తాను. డాడీ, టాబ్లెట్ వేసుకోండి. కూర్చో. చిట్టి, నిన్న ఒక విషయం అడగాలనుకుంటున్నాను రా. మీరు బయటకెళ్తాను కాకుండా ఇంకేదైనా హ్యాపీగా అడగండి నాన్న. ఎటు వెళ్ళను కానీ ఈ నాన్న కోసం చేస్తాను అంటే అడుగుతా, లేదంటే అడగనురా. నేను మీకోసం ఏదైనా చేస్తాను నాన్న. ఆయన నా దగ్గర దాచడానికి ఏముంది చెప్పండి. హార్ట్ స్ట్రోక్ వచ్చిన రోజు ఎక్కడ నీ పెళ్లి చేయకుండా పోతానోనని చాలా భయం వేసిందిరా. నాన్న గుండె భారం మొయ్యలేకుండా ఉందమ్మా. నీకు పెళ్లి చేస్తే ఆ ఆనందంలో హ్యాపీగా ఉంటానేమో అనిపిస్తుంది. అంటే నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లే నాన్న. నువ్వు బాగా ఆలోచించి చెప్పు. ఆలోచించడానికి ఏం లేదు నాన్న, మీ ఇష్టం. మీకేదనిపిస్తే అది చేయండి.
ఎక్కడ లాస్ట్ టైం లాగా ఇప్పుడు పెళ్ళొద్దు అది ఇది అంటావనుకున్నా. అప్పుడంటే నాకేం అర్థం కాలేదు నాన్న. కానీ మీకు ఇలా అయిన తర్వాత ఒక్కొక్కటి అర్థమవుతూ వచ్చింది. లైఫ్లో ఒకరి మీద ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు అంటే నేను ఎప్పుడూ నమ్మలేదు. కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి నాన్న, తప్పదు. అమ్మో ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావో. అయినా నాకు తెలిసి చిట్టి, నువ్వెప్పుడు నాన్న మాట కాదనవని. నేను మీ కూతురు నాన్న, ఎప్పటికైనా మీరు చెప్పినట్టే వింటాను. చిన్ను ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఏంట్రా జోకా? ఏదో ఒక ప్లేస్ ఫిక్స్ అయి ఉంటారు కదా, ఏం తెలియకుండా ఎటు వెళ్దామని? అయ్యో లాంగ్ డ్రైవ్ అనుకున్నాం అంతే. ఎక్కడ ఏంటి అని మేము కూడా ఫిక్స్ అవ్వలే. ఎక్కడ బాగుంటే అక్కడ బ్రేక్ తీసుకుందాం. ఛీ, ఇలా అని తెలిస్తే అసలు వచ్చేదాన్ని కూడా కాదు. పోనీలే దివ్య, ప్లాన్ లేని ప్లానే క్రేజీగా ఉంటుంది. ఏంటి ప్లాన్ లేని ప్లానా? మీటా పానేం కాదు. సరే సరే, ఎలాగో బోర్ కొట్టకుండా కార్లో డాన్స్ వేయలేం కదా, ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దామా?